హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. రేషన్ బియ్యంతో సింపుల్గా చేసుకునే పునుగులు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకుని ఉడకపెట్టుకుని పక్కన నేను ఉదయాన్నే బియ్యం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మీకు అంత టైం లేకపోతే 1 అవర్ 2 అవర్స్ అయినా సరిపోతుంది. బియ్యం నానియా లేదా అనేది బియ్యం గింజ తీసుకుని ఇలా నలిపితే నలిగేంతవరకు నానితే సరిపోతుంది. తర్వాత బియ్యం శుభ్రంగా కడుక్కొని మనం మిక్సీ పట్టుకుందాం. వాటర్ అనేది లేకుండా బియ్యం మిక్సీలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోండి. వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పెట్టుకోండి. పిండి అనేది జోరు అయిపోయిందంటే మీకు పునుగులు అనేది గట్టిగా వచ్చేస్తాయి. అందుకు పిండి గట్టిగా ఉండేలా మిక్సీ పెట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలో బంగాళదుంపలను కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. బంగాళదుంపలు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఇందాక పక్కన పెట్టుకున్న పిండిలోకి మనం ఈ బంగాళదుంప పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. బాగా రెండు కలిసేంత వరకు బాగా కలుపుకొని అందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసేసుకోండి. కొంచెం జీలకర్ర వేసేసుకొని బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇదిగేలా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటేనే పునుగులు గుల్లగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకుని సన్నగా తురుముకొని అందులో వేసేసుకొని కలిపేసుకోండి. మొత్తం అన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. మనం 4 పచ్చిమిరకాయలు, ఒక అల్లం ముక్క తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా సపరేట్గా ఆడుకునే అవసరం కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇందాక మనం బియ్యం పిండి ఆడినప్పుడే అందులో వేసేసుకుని ఆడేసుకోవచ్చు. నేను అందులో మర్చిపోయాను కాబట్టి ఇలా సపరేట్గా మళ్ళీ తీసుకుని ఆడుతున్నాను. మీకు ఇలా కావాలితే ఇలాగా, అలా కావాలితే అలాగే, ఎలా అయినా మీ ఇష్టం. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అది అందులో వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకుని కడాయి పెట్టుకొని నూనె బాగా కాగనివ్వండి. నూనె బాగా కాగితేనే పునుగులు బాగా వస్తాయి. నూనె బాగా కాగితే పునుగులు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా వెంటనే పైకి పొంగిపోతాయి. ఒకదానికొకటి అంటుకుపోయినా సరే మనకు వేగేసరికి దానికి అది సపరేట్ అయిపోతాయి. మీరేం కంగారు పడక్కర్లేదు. ఇక్కడ చూడండి, నా అయితే అంటుకుపోయినాయి. నేను ఇలా దాంట్లో సపోర్ట్ ఎత్తానంటే అవే విడిపోతున్నాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసేసుకోండి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ పునుగులు అనేది ఒక్కసారి ట్రై చేస్తే మీరు అంత నోట్లు వేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అంత సింపుల్గా వేసేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.